మొన్న మా చుట్టాల ఇంట్లో దావత్ ఉంటే పోయినాం. అన్నాలు తినే మోపుకే మొదలు ఆడోళ్ళు తినండి, మేము వెనక సిరి తింటాం తీర్రి అని అన్నారు మొగోళ్ళు. అబ్బా మా మీద ఎంత పాయిరం అని అనుకున్నా. కానీ వెనక సిరి తెలిసింది అసలు సంగతి. మేము తిన్నాక మంచిగా మటన్ కూర తెప్పించుకొని బాటలు ముంగట పెట్టుకొని అస్సలు దావత్ చేసుకున్నారు. 2-3 గంటలైనా తాగుడు మీదకి లేస్తే ఒట్టు ఆడోళ్ళంతా తిట్టుకున్నాం. ఏం మనసులో ఏమో అని. దావత్ ఇతౌట్ దారు, మందు లేకుండా దావత్ అంటాను అర్థం వస్తుంది అన్నట్టు. ఏ మందు లేనిది ఏం దావత్వే అని నవ్వుతున్నారు కదా మీరు. అవుమాలా ఇప్పుడు దావత్ అంటేనే ఫుల్లుగా రాగాలే ఊగాలే. తాగేటోళ్ళ గుంపులో తాగనోడు కూర్చుండనుకో, అరే ఏం మనిషివిరా, మందు తాగవు ఏం తాగవు, సచ్చినాక కట్టకపోతావు ఏంట, ఎంజాయ్ చెయ్యాలే మామా అంటాను బనాయిస్తారు. అరే ఒక్క ఫెగ్గు తాగు మామా, నేను కాటన్ బీల్లు తెప్పిస్తారా, లేకుంటే నువ్వన్నా తెప్పి అంటాను ఇంకొకడు అంటాడు. ఇట్లా ఆగం ఆగం చేస్తుంటారు కదా. ఫెండ్లీ ఫాంది ఇట్లనే ఫిలగాంతాన తాగుడు కట్నం ఆడుకోచుకుంటారు జిగిరి దోస్తులు. లగ్గమైన కొలువు వచ్చినా కొడుకు పుట్టినా పండుగ అయిన ఆఖరికి సచ్చిన దినాల నాడు కూడా మందు దావతే. యాటలు కోసి గంటెడు తునకలు వేసినా కూడా ఫెగ్గు మందు పోయకుంటే గిదే మర్యాద రాబాయ్, మస్తు దూరంకెళ్ళి ఖర్చు పెట్టుకొని వచ్చినాము గిట్లనే ఉంటారు అంటాను గులుగుతారు. అరే పైసలు ఉన్నాయా లేవా అంటాను ఏం చూడరు. తాగుడు తాగుడు తాగుడు, ఎంత దాఫినా కూడా ఇంకో బాటలు దాఫో అని అంటనే ఉంటారు. అందుకే గీ అన్న తాగులేని దావతులు చేసుకోవాలని అంటాని పరిచారం చేస్తున్నాడు. పేరు షేగోండి చంద్రశేఖరు, మన హైదరాబాద్లోనే ఉంటాడు. సుక్క లేకుంటే దావత్ అనరా, నలుగురు కలిసినప్పుడు తినాలి, మంచిగా మాట్లాడుకోవాలి, గదే అస్సలు దావత్ అంటున్నాడు అన్న. అంత మంచిగానే ఉన్నది కానీ ఇంత వేస్తేనే కడుపులున్న బాధ అంతా వెళ్ళిపోతుంది అంటారు కదనే. మందే వేయకుంటేనే బాధలు వెళ్ళిపోయే మార్గం ఏమున్నదో కూడా చెప్పు మరి, పుణ్యం కట్టుకోనా నువ్వు కూడా.